ఒక ట్రేడర్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల అతని అకౌంట్ ఖాళీ చేసుకున్నాడు. ఈ వీడియోలో అతను చేసిన మిస్టేక్ ఏమిటి, ఏమైనా సొల్యూషన్ ఉందా అనేది చూద్దాం. ట్రేడర్ అనాలిసిస్ చేశాడు. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపించింది. అతను ట్రేడ్ తీసుకొని ఫస్ట్ టార్గెట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. 170 పాయింట్స్ అని ఫిక్స్ అయ్యాడు. బట్ మార్కెట్ అతనికి అగెనెస్ట్గా వెళ్తే ఏమవుతుందో అన్న ఆలోచన రాలేదు. ఒక తప్పుతో అతని అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయంటే చూద్దాం. స్టాప్ లాస్ పెట్టి ఇన్ కేస్ ట్రేడ్ మన ఫేవర్లో మూవ్ అయితే మనం రిస్క్ ఫ్రీ అయిపోవాలి. ట్రేడ్ని కాస్ట్ టు కాస్ట్ పైన షిఫ్ట్ చేసుకోవాలి ఆర్ ట్రైల్ చేసుకోవాలి. ట్రేడ్ తీసుకునే ముందు ఫస్ట్గా రిస్క్ క్యాల్కులేట్ చేసుకోవాలి. మనం ఒక షాప్ పెట్టినప్పుడు రూమ్ రెంట్ ఎలాగో స్టాక్ మార్కెట్ నేర్చుకునేటప్పుడు స్టాప్ లాస్ అలాగా ఇవ్వాల్సిందే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.